దోసమ్మ వెంకటలక్ష్మి కథ. వెంకటలక్ష్మి అనే మహిళ ఓ చిన్న పల్లెటూరిలో తన 3 పిల్లలతో జీవిస్తోంది. తనకు హోటల్ బిజినెస్ అంటే చాలా ఇష్టం. దానికోసం బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ, నా చేతిలో ఉన్న నైపుణ్యం వంట విషయం కాబట్టి దోసలు బిజినెస్ మొదలు పెడదాం అని అనుకుంది. దోస బాగా వేయగలను, ఎందుకు చిన్న హోటల్ పెట్టకూడదు అని ఆలోచన వచ్చింది. రేపటి నుంచి బిజినెస్ మొదలు పెడదాం అని అనుకుంది. ఆమె తలుపు ముందు చిన్న కట్టుదిట్టైన టేబుల్ వేసి కాగితపు ప్లేట్లలో వేడి వేడి దోసలు తినిపించడం మొదలుపెట్టింది. మొదట్లో కొంతమంది వచ్చినా ఆమె చేయు కార్నర్ స్పెషల్ పల్లీ పచ్చడి దోస, మసాలా డోసా పేరు ఊరంతా విస్తరించాయి. ఆమె హోటల్కి పేరు కూడా పెట్టింది, అమ్మ చేతి ఆహారం అని. రోజురోజుకీ కస్టమర్లు పెరిగారు. కొద్ది నెలలలోనే ఆమె ఒక చిన్న షెడ్డు వేసి హోటల్గా మార్చింది. పిల్లలు గర్వంగా చూశారు. అమ్మా, నీవే మా ఆదర్శం అని గొప్పగా మాట్లాడారు. ఆ మాటలు వినిన వెంకటలక్ష్మి చిరునవ్వుతో ఇలా చెప్పింది, మన దగ్గర ఉన్నదానితో మొదలుపెట్టి మనం చేయాలనుకుంది మనం చేయాలి, ఆపై దేవుడు దారిని చూపిస్తాడు. ఈ కథ మహిళా సాధికారత, ఓర్పు, ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.